వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 13th ఆగస్ట్ షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నటువంటి 149 సూపర్ రివిజన్ కోర్స్ అనేది మనం ఇప్పుడు కేవలం 99 రూపీస్కే ఇస్తున్నాం. ఇందులో మీకు జనరల్ సైన్స్కి సంబంధించి 1500 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 750 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్ 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా మీకు ప్రీవియస్గా జరిగినటువంటి షిప్స్ యొక్క క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కూడా ఉంటాయి. సో ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 99 రూపీస్ మాత్రమే. సో చాలా ఇంపార్టెంట్ పీడిఎఫ్. సో ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్లో మీకు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సును అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును అవైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు సి జోసెఫ్ విజయ్ లేదా దళపతి విజయ్ ఏ రంగంలో ప్రముఖులు? సో మీ అందరికీ తెలుసు, దక్షిణ భారతదేశంలో ఆయన చలనచిత్ర నటుడు. ఓకేనా. సో ఆయన యొక్క పార్టీ పేరేంటి? తమిళ వెట్రి గజగం పార్టీ. ఎప్పుడు స్థాపించారు? 2024లో స్థాపించారు. ఓకేనా. ఎప్పుడు అధికారంలోకి వచ్చింది అంటే 2026లో అధికారంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఫిబ్రవరి 2026లో బార్బడోస్ దేశానికి వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? అంటే మియా అమోర్ మోట్లీ. ఓకేనా. 2026లో బార్బడోస్ దేశానికి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరు చేశారంటే మియా అమోర్ మోట్లీ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటలీలోని మిలానో కార్టినాలో జరిగిన 2026 శీతాకాల ఒలింపిక్స్లో ఫ్రీ స్టైల్ స్కీయింగ్ లేదా హాఫ్ పైప్ ఈవెంట్లో బంగారు పథకం సాధించి చరిత్ర సృష్టించిన మహిళా క్రీడాకారిణి ఎవరు? అంటే ఐలిన్ గు. సో ఏ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి అంటే చైనా దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి. సో శీతాకాల ఒలింపిక్స్లో 6 పథకాలు సాధించి ఆమె చరిత్ర సృష్టించింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO విడుదల చేసిన తాజా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2026లో భారతదేశం ఏ ర్యాంకును సాధించింది? అంటే 38వ స్థానాన్ని సాధించింది. మేధో సంపత్తి సంస్థ అయినటువంటి WIPO విడుదల చేసినటువంటి ప్రపంచ ఇన్నోవేషన్ సూచీలో అంటే నవకల్పన సూచీలో 53.49 స్కోరుతో భారతదేశం 38వ స్థానాన్ని సాధించింది. మరి ఫస్ట్ ర్యాంకులో ఎవరున్నారంటే స్విట్జర్లాండ్. రెండవ ర్యాంకులో ఎవరున్నారంటే స్వీడన్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడిగా వైస్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే డాక్టర్ అశోక్ కుమార్ లహరి. సో ఇంతకుముందు ఎవరు ఉన్నారు ఈయనకంటే ముందు అంటే సుమన్ కే బేరీ ఉన్నారు ఈయనకంటే ముందు. ఓకేనా. సో ఇక్కడ ఉపాధ్యక్షుడు మనకి డాక్టర్ అశోక్ కుమార్ లహరి అయితే మనకి నీతి ఆయోగ్కి అధ్యక్షుడు ఎవరు? మరి చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి నీతి ఆయోగ్కు పదవిరీత్యా చైర్మన్గా ఉంటారు. ఆయన్నే మనం ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ నీతి ఆయోగ్ సంబంధించి మనకి ప్రస్తుత CEO ఎవరు అంటే అనురాగ్ జైన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు తాజా చారిత్రక తీర్పు ప్రకారం జాతీయ రహదారులపై సురక్షితంగా ప్రయాణించే హక్కు అనేది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది? అంటే ఆర్టికల్ 21 కింద మనకి సురక్షితంగా రోడ్డుపై ప్రయాణించే హక్కు అనేది రాజ్యాంగంలో చేర్చబడింది, ప్రాథమిక హక్కుగా చేర్చబడింది. దేని ఆధారంగా? సుప్రీంకోర్టు యొక్క తాజా తీర్పు ఆధారంగా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుండి తీసుకొచ్చిన చీతాలు ఇటీవల ఏ ఉద్యానవనంలో రికార్డు స్థాయిలో అనేక పిల్లలకు జన్మనిచ్చాయి? అంటే కూనో జాతీయ ఉద్యానవనంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్లో నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి జ్వాల అనే ఒక
ఫీమేల్ చీతా ఒకేసారి 5 పిల్లలకు జన్మనిచ్చింది. సో దీంతో భారతదేశంలో జన్మించినటువంటి చీతాల సంఖ్య అనేది 33కు చేరింది. సో ఇక్కడ చీతాలకు సంబంధించి రెండవ ప్రత్యామ్నాయ నివాసంగా దేన్ని ఏర్పాటు చేస్తున్నారంటే మధ్యప్రదేశ్‌లోని గాంధీనగర్ లేదా గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో వియత్నాంలో జరిగిన అండర్ 23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ప్రారంభంలోనే 5 పథకాలు సాధించి ఆధిపత్యం చెలాయించిన దేశం ఏది అంటే భారతదేశం. వియత్నాంలోని డా నాంగ్లో జరిగినటువంటి ఈ రెజ్లింగ్ కుస్తీ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచి మొత్తంగా 27 పథకాలు సాధించడం జరిగింది. ఇందులో 7 స్వర్ణాలు, 11 రజతాలు, అదేవిధంగా 9 కాంస్యాలు అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్రీడలలో డోపింగ్ను నియంత్రించడానికి మరియు డోపింగ్ నిరోధక నిబంధనలను అమలు చేయడానికి బాధ్యత వహించే జాతీయ సంస్థ ఏది అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో ఇది భారతదేశానికి సంబంధించి. మరి ప్రపంచంలో అయితే ప్రపంచ స్థాయిలో అయితే మనకి వాడా అంటాం. ప్రపంచ స్థాయిలో అయితే వాడా అంటాం, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటాం. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వాడా యొక్క ప్రధాన కార్యాలయం అంటే కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్లోనే అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మే 24, 2026న కేంద్ర క్రీడా మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఏ జాతీయ ఎక్సలెన్స్ కేంద్రంలో అత్యాధునిక క్రీడా సౌకర్యాలను ప్రారంభించారు అంటే గుజరాత్లోని గాంధీనగర్లో. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడం కోసం గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రంలో ఈ కొత్త సౌకర్యాలను ఆయన ప్రారంభించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరంలో భారతదేశంలో అతిపెద్దదైన గ్లోబల్ ఇండియా ఏ ఇంపాక్ట్ సబ్మిట్ 2026 ఎక్కడ నిర్వహించబడింది అంటే మనకి న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించబడింది. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడింది అంటే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించబడింది అంటే ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నిర్వహించబడింది. సో ఇది మనకి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా మనకి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్. సో ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, నెక్స్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని కూడా మనకి ప్రీవియస్గా అడిగిండు ప్రీవియస్ షిప్స్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాబోయే దశాబ్దంలో భారతీయ క్రీడా రంగాన్ని వ్యవస్థాగతంగా మార్చడానికి కేంద్ర బడ్జెట్ 2026-27లో ఏ కొత్త దీర్ఘకాలిక మిషన్ను ప్రతిపాదించారు అంటే ఖేలో ఇండియా మిషన్ను ప్రతిపాదించడం జరిగింది. భారతదేశాన్ని క్రీడల్లో గ్లోబల్ పవర్ హౌస్గా మార్చడం కోసం మరియు అథ్లెట్లకు మెరుగైన శిక్షణ ఇవ్వడానికి గతంలో ఉన్నటువంటి ఖేలో ఇండియా పథకాన్ని విస్తరించి ఖేలో ఇండియా మిషన్గా మార్చడం జరిగింది. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక బడ్జెట్లో భాగంగా చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో వైద్య రంగానికి గాను పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఎవరు? 2026 గాను వైద్య రంగంలో పద్మభూషణ్ అందుకున్నటువంటి తమిళనాడుకు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఎవరు అంటున్నాడు అంటే డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి. ఓకేనా, సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కడుపు అదేవిధంగా కాలేయ వ్యాధుల చికిత్సలో అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామికి మనకి వైద్య రంగానికి సంబంధించి పద్మవిభూషణ్ అవార్డు అనేది 2026లో ఇవ్వడం జరిగింది. ఆయన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో వాతావరణ మార్పులను మరియు దాని ప్రభావాలను ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించే లక్ష్యం ఏది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13. ఓకేనా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 అనేది మనకి ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో వాతావరణ మార్పులను అదేవిధంగా దాని ప్రభావాలను ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తుంది. ఎస్డిజి 13 అనేది. ఓకేనా, సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులను
అరికట్టడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఎస్డిజి 13 అనేది వివరిస్తుంది. నెక్స్ట్ ఎస్డిజి 6 కింద పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యానికి సంబంధించి గోల్స్ అనేవి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఎస్డిజి 7 కింద స్వచ్ఛమైన శక్తిని ప్రొవైడ్ చేయడం కోసం గోల్స్ని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఎస్డిజి 15 కింద భూమిపై జీవాన్ని రక్షించడం కోసం మనం గోల్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ లేదా హైడ్రోజన్ ఇంధనాలను తగినంత ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో మండిస్తే ఏ ప్రాణాంతక వాయువు విడుదలవుతుంది? కార్బన్ లేదా హైడ్రోకార్బన్ ఇంధనాలను తగినంత ఆక్సిజన్ లేకుండా మండించినట్లయితే మనకి తగినంత ఆక్సిజన్ ఉంటే ఏమవుతుంది? CO2 విడుదలవుతుంది. అదే తగినంత ఆక్సిజన్ లేకపోతే మనకి చర్య మధ్యలోనే పూర్తయి అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనేది విడుదలవుతుంది. మరి ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఏంటి? ఒక విష పదార్థం లాగా పనిచేస్తుంది. ఒకవేళ శ్వాస ద్వారా మనం కార్బన్ మోనాక్సైడ్ని తీసుకున్నప్పుడు మన రక్తం లోపల హీమోగ్లోబిన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. సో ఈ హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ను ఊపిరితిత్తులకు రవాణా చేస్తుంది. సో ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ అనేది మన బాడీలోకి రక్తంలోకి ఎంటర్ అవుతుందో ఈ హీమోగ్లోబిన్తో బైండ్ అయ్యి మన ఊపిరితిత్తులకు చేరి మన కణాల్లోకి చేరుతుంది తర్వాత. సో అప్పుడు విషపూరితంగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? అంటే ఆక్సిజన్తో పోలిస్తే కార్బన్ మోనాక్సైడ్కి హీమోగ్లోబిన్తో బైండింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో మనకి విషపూరితంగా మారుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాణిస్తున్న రైలులో లేదా రైల్వే స్టేషన్లో ఏ గర్భిణీ స్త్రీకైనా పురిటి నొప్పులు వస్తే వారికి అత్యవసర వైద్య సహాయం మరియు సురక్షిత ప్రసవం అందించడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ పేరు ఏమిటి? అంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించి పురిటి నొప్పులు వచ్చినట్లయితే అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి మన రైల్వే ఆపరేషన్ మాతృశక్తిని ప్రారంభించింది. సో వీటితో పాటుగా మరికొన్ని ఆపరేషన్స్ కూడా ఆర్పిఎఫ్ అనేది ప్రారంభించింది. అందులో మనకి ఆపరేషన్ నఫే పరిస్తే ఆపరేషన్ నఫే పరిస్తే అనేది తప్పిపోయినటువంటి పిల్లలను రక్షించడానికి, నెక్స్ట్ ఆపరేషన్ అమానత్ అనేది పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి ఇవ్వడానికి, నెక్స్ట్ ఆపరేషన్ అహత్ అనేది మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా రైల్వే సంస్థకు సంబంధించినటువంటి ఆపరేషన్స్. సో ఆపరేషన్ మాతృశక్తి అనేది మనకి గర్భిణీ స్త్రీలకు హాస్పిటలైజ్ అయినప్పుడు లేదంటే ఎలాంటి ప్రాబ్లం ఎదుర్కోకుండా హాస్పిటల్కు తరలించడం కోసం. అదే ఆపరేషన్ నహే పరిస్థితి అనేది తప్పిపోయిన పిల్లలను రక్షించడానికి, ఆపరేషన్ అమానత్ అనేది పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇవ్వడానికి, నెక్స్ట్ ఆపరేషన్ అహత్ అనేది మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి. సో నేను ఇవన్నీ ఎందుకు ఇచ్చానంటే మనం రాసేది ఆర్ఆర్బి ఎగ్జామ్ కాబట్టి, రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి మీకు కంపల్సరీ ఇవి తెలిసి ఉండాలని చెప్పి రైల్వే ఎగ్జామ్లో కంపల్సరీ మీకు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆపరేషన్స్ని కూడా నేను యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ జీర్ణాశయంలో ఆహారాన్ని అరిగించడానికి మరియు హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఉత్పత్తి అయ్యే అత్యంత ఆమ్లత్వం గల ద్రవం ఏది మరియు దాని పిహెచ్ విలువ సుమారుగా ఎంత ఉంటుంది? సో ఇక్కడ మనకి జీర్ణాశయం ఉంటుంది కదా. సో ఈ జీర్ణాశయం లోపల ఈ జీర్ణాశయం గోడల నుండి ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో ఆహారం అనేది జీర్ణాశయం లోపలికి వస్తుందో నోటి నుంచి, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జీర్ణాశయం యొక్క గోడల నుంచి మనకి ఆహారం లోపలికి HCl అనే వాయువు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే వాయువు రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే ఈ ఆహారాన్ని ముక్కలుగా విడగొడుతుంది అంటే జీర్ణక్రియలో హెల్ప్ చేస్తుంది. సో దీని యొక్క పిహెచ్ ఎంత ఉంటుంది అంటే దీని యొక్క పిహెచ్ అనేది 1.5 నుంచి 3.5 వరకు ఉంటుంది. సో అప్పుడు మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జీర్ణాశయంలో విడుదలయ్యేటటువంటి ఆమ్లం ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, దాని యొక్క పిహెచ్ అనేది 1.5 నుంచి 3.5 వరకు ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇష్టమైన లేదా రుచికరమైన ఆహారాన్ని చూసినప్పుడు, వాసన చూసినప్పుడు లేదా దాని గురించి ఆలోచించినప్పుడు మన నోటిలో లాలాజలం ఊరుతుంది. దీనికి ప్రధానంగా ఏ గ్రంథులు బాధ్యత వహిస్తాయి మరియు ఈ జీవక్రియని ఏమంటారు? సో మనందరికీ తెలుసు, ఎప్పుడైనా మనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోని కనుక చూసినట్లయితే, లేకపోతే మ్యాంగో చట్నీ గురించి, లేకపోతే మ్యాంగోకి సంబంధించి ఏదైనా ఆలోచన కనుక వచ్చినట్లయితే మన నోటిలో లాలాజలం అనేది ఊరుతుంది. సో ఎందుకు ఊరుతుందంటే మన నాడీ వ్యవస్థ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ఆ ఆలోచన వస్తుందో సో అప్పుడు మన నాడీ వ్యవస్థ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఆ సిగ్నల్స్ అనేవి లాలాజల గ్రంథులకు వెళ్తాయి. అప్పుడు ఏం చేస్తుందంటే లాలాజల గ్రంథులు అనేవి లాలాజలాన్ని మన నోటి లోపల స్రవిస్తాయి. సో ఇలాంటి ప్రక్రియని, ఈ జీవక్రియని మనం ఏమంటామంటే నిబంధిత ప్రక్రియ. దీన్నే నిబంధిత ప్రక్రియ అంటాం. స్లైవరీ గ్లాండ్స్ నుంచి మనకి
లాలాజలం అనేది విడుదలవుతుంది, లేదా లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం అనేది విడుదలవుతుంది. దీన్నే కండిషన్డ్ రిఫ్లెక్స్ అంటాము. సో అసంకల్పిత ప్రతీకార చర్య అని కూడా పిలుస్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరిన్ యొక్క 2 ఐసోటోపులు క్లోరిన్ 35 మరియు క్లోరిన్ 37కి సంబంధించి కింది వాటిలో ఏ వాక్యం శాస్త్రీయంగా సరైనది? సో ఇక్కడ క్లోరిన్కి సంబంధించి 2 ఐసోటోపులు ఇచ్చారు. ఒకటి క్లోరిన్ 35, నెక్స్ట్ ఇంకొకటి క్లోరిన్ 37. సో ఈ రెండింటికి సంబంధించి అటామిక్ నెంబర్ అనేది, పరమాణు సంఖ్య అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ద్రవ్యరాశి సంఖ్య అనేది వేరువేరుగా ఉంటుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా 2 ఐసోటోపులు కనుక తీసుకున్నట్లయితే వాటిలో అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది, వాటి యొక్క ద్రవ్యరాశి సంఖ్య అనేది వేరువేరుగా ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ జీర్ణ వ్యవస్థలో దాదాపు 6 మీటర్ల పొడవు ఉండే చిన్న పేగు కడుపులోని అంత చిన్న ప్రదేశంలో ఎలా ఇమిడి ఉంటుంది మరియు దాని భౌతిక నిర్మాణం ఎలా ఉంటుంది? సో మనకి ఇక్కడ మానవ జీర్ణ వ్యవస్థలో దాదాపుగా 6 మీటర్లు అంటే 20 అడుగుల పొడవు ఉన్నటువంటి చిన్న పేగు అనేది ఉంటుంది. 20 అడుగుల పొడవు ఉండేటటువంటి చిన్న పేగు ఉంటుంది. సో అది మన శరీరంలోనే అతి చిన్నగా ఉన్నటువంటి ప్రదేశంలో ఎలా ఇమిడి ఉంటుంది అంటున్నాడు. అంటే మనకి చిన్న పేగు లోపల అత్యంత అనువైనటువంటి కండరాలు అనేవి ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది విపరీతంగా చుట్టుకొని ఉండి, సో దాని లోపల ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ లోపల ఇమిడి ఉంటుంది. అదేవిధంగా ఆ చిన్న పేగుల యొక్క గోడల లోపలి పొర లోపల మనకి చిన్న చిన్న వేల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఏమంటామంటే విల్లి అంటాము. సో ఇవి ఏం చేస్తాయంటే జీర్ణమైనటువంటి ఆహారపు రేణువులను రక్తంలో కలవడానికి ఉపకరిస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ కంటిలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని ప్రధానంగా ఏ భాగం నియంత్రిస్తుంది? అంటే ఐరిస్ లేదా కనుపాప అనే భాగం నియంత్రిస్తుంది. మానవ కంటిలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని ప్రధానంగా ఏ భాగం నియంత్రిస్తుంది అంటే ఐరిస్ లేదా కనుపాప అనే భాగం నియంత్రిస్తుంది. సో కంటి ముందు భాగంలో ఉండే వలయాకారంగా ఉండే కండరాన్ని మనం ఏమంటామంటే ఐరిస్ అంటాం. దీని మధ్యలో ఉండే రంధ్రాన్ని ఏమంటామంటే ప్యూపుల్ లేదా కనుపాప రంధ్రం అంటాం. సో ఎప్పుడైతే వెలుతురు ఎక్కువగా కన్నుపై పడుతుందో అప్పుడు ఐరిస్ అనేది వ్యాకోచించి పీపుల్ యొక్క రంధ్రాన్ని సంకోచించేలాగా లేదా చిన్నదిగా చేస్తుంది. అప్పుడు మన కన్ను అనేది ఎక్కువ కాంతిని తట్టుకోగలుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4 కిలోగ్రాముల ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు యొక్క గతిజ శక్తి 50 జౌల్స్ నుండి 98 జౌల్స్కి పెరిగితే ఆ వస్తువుపై జరిగిన పని ఎంత? సో ఇక్కడ మనకి పనికి సంబంధించి ఎప్పుడైతే మనకి గతిశక్తి అనేది ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మారుతుందో, అంటే KE1 నుంచి KE2కి మారుతుందో అప్పుడు జరిగినటువంటి పని W = KE2 - KE1 అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏమంటామంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, తుది గతిశక్తి మైనస్ తొలి గతిశక్తి అంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే 98 జౌల్స్ మైనస్ 50 జౌల్స్ అవుతుంది. అప్పుడు 48 జౌల్స్ అనేది జరిగిన పని అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వృక్ష సామ్రాజ్యంలో విత్తనాలు పండ్ల లోపల దాగి ఉండే మరియు పువ్వులను ఉత్పత్తి చేసే ఏకైక మొక్కల సమూహం ఏది? వృక్ష సామ్రాజ్యంలో విత్తనాలు కలిగి ఉండి అదేవిధంగా పండ్ల లోపల దాగి ఉండే మరియు పువ్వులను ఉత్పత్తి చేసేటటువంటి, ఇక్కడ పండ్ల లోపల దాగి ఉండేటటువంటి విత్తనాలను కలిగి ఉండాలి, అదేవిధంగా పువ్వులనే ఉత్పత్తి చేయాలి. అలాంటి మొక్కలను వృక్ష సామ్రాజ్యంలో ఏమంటారు అంటాడు. అంటే ఆవృత బీజాలు లేదా యాంజియోస్పెర్మ్స్ అంటాం. ఆవృత బీజాలు లేదా యాంజియోస్పెర్మ్స్ అంటాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో దృఢత్వాన్ని ఇచ్చే స్క్లెరెన్కైమా అనే సరళ శాశ్వత కణజాలం యొక్క కణాల మధ్య ఎటువంటి ఖాళీ ప్రదేశాలు ఉండవు. దీనికి మరియు కణాలు అత్యంత మందంగా గట్టిగా ఉండడానికి కారణమైన రసాయన పదార్థం ఏమిటి? సో ఇక్కడ మనకి మొక్కలలో దృఢత్వాన్ని ఇవ్వడానికి స్క్లెరెన్కైమా అనే సరళ కణజాల శాశ్వత కణజాలం ఉంటుంది. స్క్లెరెన్కైమా అనే సరళ శాశ్వత కణజాలం ఉంటుంది. సో దీన్ని కప్పి ఉంచేది ఏంటంటే మనకి లిగ్నిన్ అనే పొర. ఈ కణాలను కప్పి ఉంచే పొర ఏంటంటే లిగ్నిన్ అనే పొర. సో ఈ లిగ్నిన్ అనే పొరన వల్లనే మనకి ఈ స్క్లెరెన్కైమా అనే కణజాలానికి దృఢత్వం అనేది వస్తుంది. అప్పుడు మొక్క అనేది దృఢంగా ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది మిశ్రమాలలో ఏది విజాతీయ మిశ్రమానికి ఖచ్చితమైన ఉదాహరణ? దీనిలో అనుఘటకాలు ఒకదానితో ఒకటి కలవకుండా విడివిడిగా పొరలుగా కనిపిస్తాయి. సో ఇక్కడ విజాతీయ మిశ్రమం అంటే ఏంటి, లేదా హెటెరోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి మనకి అంటే అనుఘటకాలు అనేవి ఒక ద్రావణంలో
అనుఘటకాలు అనేవి ఒకదానితో ఒకటి కలవకుండా విడివిడిగా పొరలుగా ఉంటాయి. వాటినే మనం విజాతీయ మిశ్రమం అంటాం. సో దాన్ని బట్టి చూద్దాం చూడండి. ఇప్పుడు మనకి చక్కెరని నీటిలో వేస్తే ఏమవుతుంది? అది అందులో కరిగిపోయి ఒకే రకమైనటువంటి ద్రావణంగా ఏర్పడుతుంది. అప్పుడు దీన్ని ఏమంటాం? సజాతీయ మిశ్రమం అంటాం. దీన్నే సజాతీయ మిశ్రమం అంటాం. నెక్స్ట్ గాలి తీసుకున్నారనుకోండి, గాలి మొత్తం కూడా ఒకే విధంగా ఉంటుంది. అందులో ఆక్సిజన్ని, కార్బన్ డయాక్సైడ్ని లేకపోతే ఆర్గాన్ని మీరు ఐడెంటిఫై చేయలేరు కదా. సో దీన్ని కూడా మనం ఏమంటామంటే సజాతీయ మిశ్రమం అంటాం. నెక్స్ట్ నీరు మరియు నూనె. సో ఇక్కడ నీరు నూనె కనుక తీసుకున్నట్లయితే అందులో 2 లేయర్స్ అనేవి ఏర్పడతాయి. నూనె మరియు నీరు అనే 2 లేయర్స్ ఏర్పడతాయి. ఒకదానితో ఒకటి కలవదు. సో దీన్ని ఏమంటామంటే విజాతీయ మిశ్రమం అంటాం. నెక్స్ట్ ఉప్పు నీరు కనుక తీసుకున్నట్లయితే, మీరు నీటిలో ఉప్పు వేసినట్లయితే మీరు కరిగిన తర్వాత మీరు దాన్ని ఐడెంటిఫై చేయలేరు. ఒకే విధమైన ద్రావణం ఏర్పడుతుంది. అప్పుడు కూడా దీన్ని సజాతీయ మిశ్రమం అంటాం. దీన్ని సజాతీయ మిశ్రమం అంటాం. కేవలం నీరు మరియు నూనె మాత్రమే మనకి విజాతీయ మిశ్రమం అవుతుంది. మిగిలినవన్నీ కూడా మనకి సజాతీయ మిశ్రమాలు అవుతాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్ష కణజాలాల వర్గీకరణలో విభాజ్య కణజాలం అనేది కణ విభజన చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఒకసారి ఈ కణజాలం కణ విభజన సామర్థ్యాన్ని కోల్పోయి ఒక నిర్దిష్ట ఆకారం మరియు పనిని పొందిన తర్వాత దానిని ఏమని పిలుస్తారు? మామూలుగా అయితే మనకు మొక్కల యొక్క కాండాలు అదేవిధంగా వేర్ల యొక్క అగ్రభాగాల్లో ఏముంటుందంటే విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. సో ఆ విభాజ్య కణజాలం ఏం చేస్తుందంటే మొక్కలు ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏర్లు అనేవి భూమి లోపలికి పాతుకుపోవడానికి ఉపయోగపడుతుంది. సో ఒక్కసారి ఈ విభాజ్య కణజాలం అనేది తన యొక్క సామర్థ్యాన్ని కోల్పోయిన తర్వాత దాన్ని ఏమని పిలుస్తామంటే శాశ్వత కణజాలం అని పిలుస్తాము. ఒక్కసారి విభాజ్య కణజాలం అనేది తన పవర్ని అంటే సామర్థ్యాన్ని కోల్పోయిన తర్వాత అది ఎలా మారుతుందంటే శాశ్వత కణజాలంగా మారుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో 12 వోల్ట్ల బ్యాటరీకి 6 ఓమ్స్ మరియు 4 ఓమ్స్ నిరోధం ఉన్న 2 నిరోధకాలు శ్రేణిలో కలిపారు. అయితే ఆ వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత? విద్యుత్ ప్రవాహం అంటే మనం ఐని కనుక్కోవాలి. ఓకేనా? సో విద్యుత్ ప్రవాహం అంటే ఐని కనుగొనాలి. సో ఇక్కడ బ్యాటరీ యొక్క సామర్థ్యం ఎంత? వి వాల్యూ ఎంత? వి అనేది 12 వోల్టులు. 12 వోల్టులు. సో ఇక్కడ మొదటి నిరోధం ఎంత? 6. నెక్స్ట్ రెండవ నిరోధం ఎంత? 4. రెండవ నిరోధం ఎంత అంటే 4. నెక్స్ట్ ఇక్కడ సమాంతర శ్రేణిలో కలిపారు కాబట్టి ఫలిత నిరోధం R R1 ప్లస్ R2 అవుతుంది. R1 ప్లస్ R2 అవుతుంది. అప్పుడు 10 ఓమ్స్ అనేది ఫలిత నిరోధం అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం కనుగొనాలి అంటే I వాల్యూ కనుగొనాలి. I V/R అవుతుంది. I V/R అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే R1 ప్లస్ R2 అనేది 10 ఓమ్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి V వాల్యూ ఎంత? 12. నెక్స్ట్ R వాల్యూ ఎంత? 10. అప్పుడు 1.2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 1.2 ఆంపియర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యుత్ బల్బు యొక్క పవర్ 60 వాట్స్ మరియు అది 120 వోల్టుల సప్లైకి కలపబడితే ఆ బల్బు యొక్క నిరోధం ఎంత? సో మనకి ఇక్కడ నిరోధాన్ని ఐడెంటిఫై చేయాలి. సేమ్ ఇచ్చారు, పవర్ ఇచ్చారు, నెక్స్ట్ వి వాల్యూ సామర్థ్యం ఇచ్చారు, నెక్స్ట్ ఆర్ ఇచ్చారు. సో ఇక్కడ పి ఎంత? 60 వాట్స్. పి అనేది 60 వాట్స్. ఇక్కడ వి అనేది ఎంత అంటే 120 వోల్ట్స్. నెక్స్ట్ ఆర్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. అప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే V²/R అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి? ఆర్ కదా. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు V²/P అవుతుంది. సో ఇక్కడ V² అంటే మనకేమవుతుంది? 120² అవుతుంది. 120²/P అంటే ఎంత అవుతుంది? 60 అవుతుంది. 120² అంటే 14,400 అవుతుంది. 14,400 అవుతుంది బై 60. సో 14,400 బై 60 అంటే మనకి 240 ఓమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 240 ఓమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును నేలపై నుండి నిలువుగా పైకి ఎత్తడానికి మరియు అదే వస్తువును ఒకే ఎత్తు ఉన్న వాలుతలంపై పైకి తోయడానికి పట్టిన దూరం సమానం అయితే భౌతిక శాస్త్రం ప్రకారం కింది వాటిలో ఏ వాక్యం సరైనది? సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఒక వస్తువుని పైకి ఎత్తుతున్నారు. నెక్స్ట్ ఒక వస్తువుని ఏం చేస్తున్నారు అంటే ముందుకు తోస్తున్నారు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎస్ వాల్యూ సేమ్. ఇక్కడ ఎస్ వాల్యూ సేమ్ అంటే పైకి ఎత్తినప్పుడు నెక్స్ట్ ముందుకు తోసినప్పుడు వస్తువులో కలిగినటువంటి స్థానభ్రంశం లేదా డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్ ఉంది. అంటే మనకి ఎస్ అనేది కాన్స్టాంట్గా ఉంది. మన ప్రిన్సిపల్ ఏంటి? F = W × S అంటే బలం = పని ఇంటూ స్థానభ్రంశం అంటాం. సో ఇక్కడ ఎస్ అనేది కాన్స్టెంట్ కదా. అప్పుడు ఎఫ్ అనేది వర్క్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే మనకి చూడండి, ఒక వస్తువును పైకెత్తడానికి ఎక్కువ బలం ఉపయోగించాలి, అదే నెట్టడానికి
తక్కువ బలం అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఒక వస్తువును పైకెత్తడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కేజెస్‌కి సంబంధించినటువంటి బాల్ ఉందనుకోండి. ఆ బాల్‌ని పైకెత్తడానికి ఎక్కువ బలం ఉపయోగించాలి. అదే నెట్టాలంటే తక్కువ బలం ఉపయోగించినా అది ముందుకు కదులుతుంది. అంతే కదా! సో ఇక్కడ మనకి ఎఫ్ అనేది ఎక్కువ ఉపయోగించాలి. ఒక వస్తువుని పైకెత్తడానికి ఫోర్స్‌ని ఎక్కువగా లేదా బలాన్ని ఎక్కువగా ఉపయోగించాలి కాబట్టి మనకి ఎక్కడైతే వస్తువును పైకెత్తుతున్నామో అక్కడ వర్క్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడైతే వస్తువును ముందుకు తోస్తున్నామో అక్కడ వర్క్ అనేది తక్కువగా జరుగుతుంది. అంటే ఫోర్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉపయోగిస్తామో అక్కడ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఫోర్స్‌ని తక్కువగా ఉపయోగిస్తామో అక్కడ వర్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నిలువుగా ఎత్తినప్పుడు ప్రయోగించిన బలం మరియు జరిగిన పని వాలుతలం కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం పరమాణువులోని ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఎలా తిరుగుతాయి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మధ్యలో కేంద్రకం ఉంటుంది పరమాణువు లోపల. దాని చుట్టూ నిర్దిష్టమైనటువంటి కక్షలు ఉంటాయి. మొదటి కక్షను n=1 అంటాం. రెండో కక్షను n=2 అంటాం. మూడో కక్షను n=3 అంటాం. నాలుగో కక్షను n=4 అంటాం. సో క్యాపిటల్ లెటర్స్‌లో రాస్తే KLMN అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఇందులోపల ఏదైతే నిర్దిష్టమైనటువంటి శక్తి స్థాయిలు ఉన్నాయో వీటినే మనం ఏమంటామంటే ఆర్బిటాల్స్ అంటాం. సో ఈ ఆర్బిటాల్స్ లోపల మనకి ఎలక్ట్రాన్స్ అనేవి వృత్తాకార కక్షలో కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, మొక్కలలో వేర్లు కిందికి మరియు కాండం పైకి పెరగడానికి కారణమయ్యే జియోట్రాపిజం ఏ భౌతిక కారకంపై ఆధారపడి ఉంటుంది? సో ఇక్కడ చూడండి, మొక్కల లోపల మనకి ఒక మొక్క ఉందనుకోండి. ఆ మొక్కలో సో ఇది ఒక మొక్క అనుకోండి. సో ఈ మొక్క లోపల మనకి వేర్లు అనేవి కిందకి పెరుగుతూ ఉంటాయి. సో అదే కాండం అనేది పైకి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? స్టెమ్ అనేదేమో మనకి పైకి పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వేర్లు రూట్స్ అనేమో కిందికి పెరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే జియోట్రాపిజం అంటాం. జియోట్రాపిజం అంటాం. సో ఈ జియోట్రాపిజానికి సంబంధించి ప్రధాన భౌతిక కారకం ఏంటి అంటున్నాడు. అంటే ఇది దేని వల్ల జరుగుతుందంటే గురుత్వాకర్షణ బలం లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల జరుగుతుంది. వల్ల ఈ జియోట్రాపిజం అనేది జరుగుతుంది. సో అదే మనకి మొక్కలు పెరగడం అనేది సూర్యరశ్మి ఆధారంగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే ప్రోటోట్రోపిజం అంటాం. అదే నీటి ఆధారంగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే హైడ్రోట్రోపిజం అంటాం. సో ఇక్కడ మొక్కల యొక్క పెరుగుదల అనేది భూమి యొక్క గురుత్వాకర్షణ బలంపై ఆధారపడుతుంది కాబట్టి ఈ ప్రక్రియని మనం ఏమంటామంటే జియోట్రాపిజం అంటాం. జియోట్రాపిజం అనేది ఏ కారకంపై ఆధారపడుతుందంటే భూమి యొక్క గురుత్వాకర్షణ బలం అనే కారకం పైన ఆధారపడుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల కాండం మరియు వేర్ల యొక్క పొడవును పెంచడానికి ప్రధానంగా వాటి చివరలో ఉండే ఏ విభాజ్య కణజాలం కారణమవుతుంది? అంటే అగ్ర విభాజక కణజాలం అనేది కారణమవుతుంది. ఓకేనా? అపికల్ మెరిస్టెమ్ లేదా అగ్ర విభాజక కణజాలం అనేది వేర్లు మరియు కాండాల యొక్క చివర్లో ఉండి అవి ఏపుగా పెరగడానికి ఉపయోగపడతాయి. అదే పార్శ్వ విభాజక కణజాలం అనేది వేర్లు మరియు కాండాలు అనేవి వెడల్పుగా పెరగడానికి ఉపయోగపడతాయి. సో అదే మనకి కొమ్మలు మరియు ఆకుల యొక్క జాయింట్స్ దగ్గర ఉండేటటువంటి కణజాలాన్ని మధ్య విభాజ్య కణజాలం అని పిలుస్తాం. పార్శ్వ విభాజ్య కణజాలం, మధ్య విభాజ్య కణజాలం, నెక్స్ట్ అగ్ర విభాజ్య కణజాలం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేగ కాల గ్రాఫ్లో కాలం అక్షానికి సమాంతరంగా ఉండే ఒక సరళ రేఖ దేనిని సూచిస్తుంది? మనకి వేగానికి కాలానికి సంబంధించి గ్రాఫ్ గీస్తే వేగానికి ఇక్కడ వేగం తీసుకోండి, y అక్షం పైన x అక్షం పైన టైం తీసుకోండి. సో ఈ రెండింటిపైన గ్రాఫ్ గీస్తే మనకి సరళ రేఖ కనుక ఉన్నట్లయితే సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక వస్తువు స్థిర వేగంతో v కాన్స్టెంట్ స్థిర వేగంతో ప్రయాణిస్తుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా దాని యొక్క త్వరణం అనేది 0 అని చెప్పొచ్చు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దూరం కాలం గ్రాఫ్లో స్థిరమైన ఒడితో కదులుతున్న వస్తువు యొక్క రేఖ ఎలా ఉంటుంది? అంటే సరళ రేఖలాగా ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎథిలిన్ వాయువును హైడ్రోజన్ వాయువుతో కలిపి ఈథేన్గా మార్చే రసాయన చర్య ఏ రకమైనది? సో ఇక్కడ ఏమి ఇచ్చారు? C2H4 ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే C2H4 ఇచ్చారు. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, CH2 డబుల్ బాండ్ CH2 రాసుకోవచ్చు. సో దీన్ని ఏమంటామంటే ఇథిలిన్ అంటాం. సో దీనికి
ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ కనుక కలిపినట్లయితే మనకి CH3 వస్తుంది. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, C2H6 లాగా రాసుకోవచ్చు ఫార్ములాలో. సో అంటే ఇథిలిన్ నుంచి ఈథేన్ వస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే రిడక్షన్ అంటాం. దీన్ని ఏమంటామంటే రిడక్షన్ రియాక్షన్ అంటాం. సో అదే విధంగా దీన్ని ఎడిషన్ రియాక్షన్ అని కూడా అంటాం. దీన్నే ఎడిషన్ రియాక్షన్ లేదా సంకలన చర్య అంటాం. సో మనకి ఇక్కడ ఇథిలిన్ అనేది హైడ్రోజన్‌తో కలిసి సంకలన చర్యలో పాల్గొని మనకి ఏమిస్తుందంటే ఈథేన్‌ను ఇస్తుంది. సో ఇవి మనకి 13th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్. సో ఎవరైనా ఇంకా సూపర్ రివిజన్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి కానివ్వండి, జీఎస్‌కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్‌లు కానివ్వండి, అదేవిధంగా ప్రీవియస్ షిఫ్ట్‌కి సంబంధించిన క్వెషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీరు పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కేవలం ₹99కే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యూటర్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.